హాయ్ ఎవ్రీవన్, ప్రజెంట్ నేను అప్పాజీ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ గేదెల అమ్మకానికి ఉన్నాయి. ఒకసారి గేదెల ధరలు అడుగుదాము. ప్రజెంట్ గేదెల ధరలు ఎట్లున్నాయి, ఎన్ని గేదెలు ఉన్నాయి, ఒకసారి గేదెల ఇన్ఫర్మేషన్ బ్రదర్ చెప్పండి. ముందుగా రైతు సోదరులందరికీ మన నమస్కారం. మరి మా అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం. నా పేరు వచ్చి కనట అప్పాజీ. మాది అప్పాజీ డైరీ ఫామ్ అన్న. మరి మా దగ్గర 365 రోజులు ప్యూర్ ముర్రా జాతి గేదెలు, గ్రేడెడ్ ముర్రా జాతి గేదెలు, బన్నీ గేదెలు, జాబర్బాడి క్రాసింగ్ గేదెలు కూడా ఎప్పుడు 20 నుంచి 40 గేదెలు అమ్మకానికి ఉంటాయన్న. రేట్ల విషయానికి వస్తే 90,000 నుండి 1,20,000, 1,30,000, 1,50,000 వరకు కూడా గేదె రేట్ ఉంటుంది. పాలు విషయానికి వస్తే రోజు మీద 12 నుంచి 16, 18, 20 లీటర్లు ఇచ్చే గేదెలు ఎప్పుడు 20 నుంచి 40 గేదెలు ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆల్ ఇండియా ఎంత దూరం అన్నా 1 గేదె నుంచి 2 గేదెలు తీసుకెళ్తే డీజిల్ నిమిత్తం, 3 గేదెల పైన ఎన్ని తీసుకున్నా కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అన్నా, 3 తీసుకున్నా కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్, 3 కానీ 5 కానీ 10 కానీ తీసుకెళ్ళినా ఎంత దూరం అన్నా కూడా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అనేది మన అప్పాజీ డైరీ ఫామ్లో ప్రతి రైతుకు కూడా నేను అందిస్తున్నాను. ఒక అశోక్ లేలండ్ డిసిఎం కూడా నా దగ్గర ఉన్నది. ప్రతి రైతుకు కూడా పెట్టి నేను అన్ని విధాలు కూడా వాళ్ళకి చూసి వాళ్ళు ఇక్కడికి వచ్చి 2 పూటలు పాలు చూసుకోవడానికి రూమ్ ఫెసిలిటీ కూడా ఉన్నది. ఫుడ్ అకామిడేషన్ కూడా అన్ని ఫ్రీ ఇస్తున్నాను. ఎటువంటి ఇబ్బంది లేదు. నా దగ్గరికి వచ్చే వాళ్ళకి ఎప్పుడు 20 నుంచి 40 గేదెలు ప్యూర్ ముర్రాజాతి గేదెలు అమ్మకానికి ఉంటాయి. మీకు అన్ని విధాలు చూసుకొని మీకు నచ్చితేనే గేదెల్ని 1-2 సార్లు చూసుకొని తీసుకుని ఉండే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది మా ఓన్ డైరీ ఫాము. మా దగ్గర ఎప్పుడు 20 నుంచి 40 గేదెలు అమ్మకానికి ఉంటాయి. మీకు ఎవరికైనా ముర్రాజాతి గేదెలు కావాల్సి వస్తే మా నేరుగా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం వచ్చి నేరుగా కొనుగోలు చేయండి. బర్రె మీద 10,000, 20,000 తగ్గించిస్తాను. మన అప్పాజీ డైరీ ఫామ్కి రండి. నా నెంబర్ వచ్చి 9346082188. దానికి కాల్ చేసి రండి. ఎట్లున్నాయి ఇప్పుడు అమ్మకాలు ఎట్లా జరుగుతున్నాయి? రైతులు వస్తున్నారా? ఇప్పుడు ఎండాకాలం కదా, కొంచెం ఏమైనా అంటే ఏమంటారు, కొనుగోలు తగ్గినాయా లేకపోతే కొనుగోళ్ళ మీద ఏమి ఎఫెక్ట్ ఏం పర్లేదు? రేట్లు 90,000 గేదె ఉందంటే ₹1,00,000 పడుతుందన్న. ₹1,00,000 గేదె ఉందంటే 1,10,000 పడుతుంది. బర్రె మీద 10,000 పెరిగిందన్న. ఇప్పుడు మాక్సిమం 1,00,000 నుంచి 1,50,000 దాకా గేదె రేట్ అనేది ఉన్నది. అందులో పాలు కూడా 12 నుంచి 20 లీటర్లు ఇచ్చే గేదెలు ఉన్నాయి. 20 నుంచి 40 గేదెలు ఉన్నాయి. క్వాలిటీ ఉన్న గేదెకి ఎప్పుడు 360 రోజులు కూడా రేట్ అనేది ఉంటుంది. ఇలా 1,20,000, 1,30,000 కొనుక్కుంటే మంచి గేదె వస్తుంది. ఒక 16 లీటర్లు రోజు మీద 16 లీటర్లు 14 లీటర్లు ఇచ్చే గేదె ఉంటుంది. అలాంటి గేదెని కొనుక్కుంటే మంచి రింగ్ ఉండి అండర్ ఉండి మంచి 2 డేస్ సెకండ్ లాక్టేషన్ ఉంటుంది. అలాంటి గేదెని కొనుక్కుంటే వాళ్ళు పాలన్నీ అయిపోయిన తర్వాత కూడా ఒక 80,000 వస్తుంది. రైతు అనేవాడు ప్రాఫిట్ ఉంటుంది అనమాట. వాళ్ళు అలా కాకుండా గ్రేడెడ్ ముర్రా కొనుక్కున్నారు, ఇంకో 90,000 గేదె వచ్చిందని 80,000 గేదె వచ్చిందని ఇంకో వాళ్ళ డైరీ ఫామ్ ఇబ్బంది పడుతుంది. వాళ్ళకి కాకుండా మంచి బ్రీడ్ ఉన్న గేదె 10 గేదెలు బ్యాచ్గా ప్రతి ఫార్మర్ కానీ ప్రతి డైరీ ఫామ్ ఉన్న వ్యక్తి కానీ గేదెలు తీసుకున్నట్టయితే మీరు 10 గేదెలు పెట్టడానికి వస్తే ఫస్ట్ 5 గేదెలనే తీసుకెళ్ళండి. నా డైరీ ఫామ్ నుంచి అయితే సలహాలైనా సూచనలైనా ఒకటే చెప్తున్నాను. 10 గేదెలు తీసుకున్న రైతు ఉంటే మీ ఊళ్ళో ఒక ఎక్స్ప్రెషన్ ఉన్న రైతు ఉంటాడో ఆ రైతుని తీసుకొచ్చి మన డైరెక్ట్గా మన అప్పాజీ డైరీ ఫామ్ తీసుకొచ్చి 10 గేదెలు కొనే వ్యక్తిని 5 గేదెలనే తీసుకొని వెళ్ళండి. వాళ్ళకి ఒక 5 గేదెలు తీసుకున్నాక వాళ్ళకి అలవాటు అన్నీ తెలుస్తుంది. గేదెలకి ఎన్ని ఫుడ్ పెట్టుకోవాలా, ఉదయం 2 కిలోలు సాయంకాలం 2 కిలోలు పెట్టుకోవాలి. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. గేదె ఎన్ని పాలు వస్తుంది, గేదెని మన మెయింటెనెన్స్ ఎలా చేసుకోగలం, మన డైరీ ఫామ్ ఎలా రన్ చేయగలం, ఉదయం పాలు ఎన్ని తీసుకోవాలా, సాయంత్రం ఎన్ని పాలు వస్తుంది, వాళ్ళు పూర్తి అవగాహన వస్తుంది. అలాంటప్పుడు ఆ డైరీ ఫామ్ ముందు సక్సెస్ అవుతుంది. 5 గేదెలు కొనుగోలు చేసినట్టయితే 3 గేదెలు తీసుకెళ్ళండి. అలాంటప్పుడు మీకు డైరీ ఫామ్ కానీ రైతుకి కానీ బాగా ఆలోచన ఎక్స్ప్రెషన్ అనేది ఉంటుంది. అలా బ్యాచ్గా కొనుక్కుంటుంటే ఒక డైరీ ఫామ్ సక్సెస్ఫుల్ అవుతుంది ప్రతి రైతుకు ఉన్న. అలా కాకుండా ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్లని చాలా మంది వస్తూ ఉన్నారు. వాళ్ళు నేరుగా అంగట్లోకి అందులోకి వెళ్ళి కొనేసుకుంటూ ఉన్నారు. అలాంటి వాళ్ళు కొనుక్కున్న తర్వాత ఆ రైతు ఎవడో పోయింది వాళ్ళు, ఇతను కొనుక్కున్న వాళ్ళు ఎవరో పోయింది వాళ్ళు, ఆ డబ్బులు తీసుకుంటాడు ఆయన అలాగే పోతారు. అలా కాకుండా మీరు డైరీ ఫామ్కి రండి. ఓన్గా మీరు నచ్చితేనే గేదెని కొనుగోలు చేయండి, నచ్చకపోతే ఎటువంటి ఇబ్బంది లేదు. పలానా గేదెని కొనుక్కుంటున్నాను నేను మోసపోతున్నాను అని చాలా మంది కామెంట్లు కూడా పెడుతున్నారు. అలా కాదు, అది మా దృష్టిలో ఉండదు. మీరు వచ్చి కొనుగోలు చేసుకోండి. మీకు గేదెని బట్టే కదా మేము రేట్ చెప్తున్నాను. ఇప్పుడు 1,30,000 గేదె ఉందన్న, ఇప్పుడు నేను 1,30,000 తీసుకోమని నేను అంటున్నాను కదా, అంటలేదు కదా. మీకు నచ్చిన గేదె నా డైరీ ఫామ్లో 45 గేదెలు ఉన్నాయి. ఈ వారం అయితే ఈ 45 గేదెలో నేను నచ్చిన గేదెని కొనుగోలు చేయండి. మీకు నచ్చితేనే 1-2 సార్లు నచ్చితేనే కొనుగోలు చేయండి. ఇది కొనుక్కోండి అది కొనుక్కోమని నా ఫోర్స్ అనేది నేను చేయను. మీకు ఎన్ని కావాలంటే అన్ని గేదెలు ఉంటాయి. ఇప్పుడు ఈ గేదె ఉందన్న, ఇది వచ్చి ఇప్పుడైతే 1,40,000 పడుతుంది. హెవీ క్వాలిటీ, హెవీ బాడీ, సైజు కూడా అండర్ కూడా మంచి హండ్రో. ఇక స్కిన్ కూడా ఎలా స్కిన్ ఉండాలి. ఏ స్కిన్ ఎలా ఉంటే ఇది రోజు మీద 18 లీటర్లు పాలు ఇస్తుంది. అంటే 20 అవుద్ది, 18 లీటర్లు 16 లీటర్లు పాలు ఎక్స్పెక్టేషన్ చేసుకోవాలి. ఇది 10 డేస్ ఉంటుంది అన్న. ఇది టాప్ క్వాలిటీ అన్న ముర్రా. చూడనా హెవీ బాడీ. ఇది పాలు ఎన్ని అయిపోయి కూడా 90,000, ₹1,00,000 వస్తుంది రైతుకి. ఇలా 1,40,000 కొనుక్కున్నా బట్ట
ఓ 10,000 తగ్గిస్తాను నేరుగా వస్తాను. ఫిక్స్డ్ రేట్లు ఏం కాదు. వాళ్ళు నేరుగా వస్తున్నారు కాబట్టి 90 నుంచి లీస్ట్ వచ్చి 90,000, హైయెస్ట్ వచ్చి 1,50,000 గేదె ఉంటుంది. మీ 45 గేదెలో మీకు గేదెల రేట్లు అని చెప్తాను. ఇది సెకండ్ లాక్టేషన్. పాలు 18 లీటర్లు ఇస్తుంది. 14, 16 చూసుకోవాలా. అలాంటప్పుడు డైరీ ఫామ్ రన్ అవుతుంది. మనం 18 చెప్తున్నాం కదా, వాళ్ళు 20 అయిపోద్దామని చూసుకుంటే ఇబ్బంది పడతాడు రైతు. వాళ్ళ కాకుండా 18 చెప్పే గేదె ఉన్నదంటే 14, 16 గ్యారంటీ ఇస్తాను. ఇది ఉందన్న రోజు 14 లీటర్లు పాలు ఇస్తుంది, ₹1,00,000 పడుతుంది. ఇది కూడా సెకండ్ లాక్టేషన్. ఇక స్కిన్ కూడా హెవీ స్కిన్ అన్న, బాడీ కూడా చూడనా, రొమ్ములు కూడా మెత్తగా ఉంటాయి. సెకండ్ లాక్టేషన్. ఇది కూడా ప్రెగ్నెంట్ అన్న, ప్రెగ్నెంట్తో ఉన్నది సెకండ్ లాక్టేషన్. ఎంత పడుతుంది ఇది రేట్? ఇది ₹1,00,000 పడుతుంది అన్న. 1,00,000 పడుతుంది. 1,00,000 పడుతుంది. 1,00,000 పడుతుంది అంటే వాళ్ళు మ్యాక్సిమం మాట్లాడుకోవచ్చు. ఒక 5,000 మాట్లాడుకోవచ్చు, 10,000 మాట్లాడుకోవచ్చు. వాళ్ళు వచ్చి మాట్లాడుకోవచ్చు. ఇబ్బంది ఏముండదు కదా. ఇప్పుడు నేను ₹1,00,000 చెప్తున్నా, ₹1,00,000 తోలువు అని నేను అన్నాను. వాళ్ళు అన్ని విధాలు ఇక్కడికి వచ్చి, నేను ఆన్లైన్లో ఏం అమ్ముతలేదు, వీడియో కాల్ చేయమంటే చేస్తున్నాను. నేరుగా మన దగ్గర రమ్మంటున్నాను. నేరుగా మా దగ్గరికి వస్తే కొనుక్కుంటే కొనుక్కోండి, కొనకపోతే వెళ్ళిపోండి, చూసి వెళ్ళిపోండి. డైరీ ఫామ్ విజిట్ చేసి నేను ఏం ఫుడ్ పెడతాను, ఇదిగో సొప్ప వేస్తున్నాను. సూపర్ నేపేరు కుట్లు ఇవన్నీ చాలా మంది వేస్తారు. అలాంటివి నేను వేస్తలేదు. 1-2 సార్లు చెప్తున్నాను. ఇగో 45 గేదెలు ఉన్నాయి, మీకు నచ్చితే కొనుక్కోండి, ఇలా లేదు. ఇప్పుడు ఇది ఉందన్న ₹1,20,000 ఎలా పడుతుంది. ఇది కూడా సెకండ్ లాక్టేషన్. ఇది కూడా 2 ఈత. ఇది కూడా రోజు 14 లీటర్లు 16 లీటర్లు పాలు ఇస్తుంది. హెవీ బాడీ. ₹1,20,000 పడుతుంది. మాట్లాడుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అది చూడన్నా, అది ఈనిస్తుంది అన్న. ఇది ఈనిస్తుంది అన్న. ఉదయం 6, సాయంత్రం 6 అవుతుంది అన్న. ఇది రోజు మీద 12 లీటర్లు పాలు ఇస్తుంది. ఇప్పుడు జున్ను పాలు, దూడ ఫీమేల్ కావు, 14 లీటర్లు పాలు ఇస్తుంది. 2 పూటల మీద కూడా నేను పాలు తీసి చూపిస్తాను, ఇబ్బంది ఏమి ఉండదు. ఇది రోజు మీద 12 లీటర్లు పాలు ఇస్తుంది. ఇది కూడా ₹1,00,000 పడుతుంది. హెవీ బాడీ, హెవీ క్వాలిటీ అన్న. ఇదిగో అన్న, ఇది బన్నీ అన్న. ఇది బన్నీ గేదె. ఇది ₹1,10,000 పడుతుంది. ₹1,10,000 పడుతుంది. వాళ్ళు మాట్లాడుకోవచ్చు. ₹1,10,000 గేదె ఉందంటే ₹1,00,000 మాట్లాడుకోవచ్చు. ₹1,30,000 గేదె ఉందంటే ₹1,20,000 మాట్లాడుకోవచ్చు. ₹1,50,000 గేదె ఉందంటే ₹1,30,000 మాట్లాడుకోవచ్చు. ఈ రేట్లన్నీ ఫిక్స్డ్ కాదు. 90 నుంచి లీస్ట్ 90,000, హైయెస్ట్ 1,50,000. 1,50,000 గేదె ఉందంటే 1,60,000 మేము చెప్తాం. నువ్వు వచ్చి మాట్లాడుకోవచ్చు. 90 నుంచి 1,20,000, 1,30,000, 1,50,000 వరకు గేదె రేట్ అనేది ఉంటుంది. మీరు అన్ని విధాలు చూసుకొని నచ్చితేనే కొనుగోలు చేయండి, ఇబ్బంది ఏమీ లేదు. మీరు నేరుగా మా అప్పాజీ డైరీ ఫామ్కి రండి. ఎటువంటి మధ్యవర్తులు తీసుకొస్తే బరి మీద 20,000 పెరిగిపోతుంది. ఇది ఉందన్న. ఇదైతే ఇది కూడా సెకండ్ లాక్టేషన్ అన్న. ఇది కూడా టాప్ క్వాలిటీ ముర్రా, సెకండ్ లాక్టేషన్. ఇది కూడా రోజు 16 లీటర్లు పాలు ఇస్తుంది అన్న. ఇది కూడా 2 ఈత. ఇది వచ్చి ₹1,20,000 అలా పడుతుంది అన్న. 1,20,000 పడుతుంది చెప్తున్నారు. ₹1,20,000 పడుతుంది. ఇది కూడా ₹1,20,000 పడుతుంది అన్న. ఇట్లా ఈనిందా బ్రదర్? ఇది ప్రెగ్నెంట్ అన్న. ప్రెగ్నెంట్. ఇది రోజు 16 లీటర్ల పాలు ఇస్తుంది. 14 గ్యారంటీ ఇస్తాను. చూసుకోవచ్చు. 2 ఈత, సెకండ్ లాక్టేషన్. వాళ్ళకి అన్ని విధాలు నచ్చితేనే కొనుగోలు చేయండి. ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎటువంటి ఫోర్స్ ఉండదు. మేము ఎండుగడ్డి, పచ్చిగడ్డి, జొన్నలో ఉడకబెట్టి పెడతాం అంతే. ఉదయం 2 కిలోలు, సాయంకాలం 2 కిలోలు. ఇందులో మేము ఎటువంటి ఇబ్బంది పెట్టను. మీకు నచ్చితేనే ₹100 అడ్వాన్స్ ఇవ్వండి, మీకు నచ్చితేనే కొనుగోలు చేయండి. ఓన్ డైరీ ఫాము, ఓన్ హౌస్ దగ్గరే ఉంటుంది. ఎటువంటి మధ్యవర్తులు నా దగ్గర ఉండరు. మీరు మధ్యవర్తులు తీసుకురావద్దు, మధ్యవర్తులు నేను రానివ్వను. మీరు చూసుకోండి. లీస్ట్ వచ్చి 90 నుంచి 1,50,000 దాకా గేదె రేట్ ఉంటుంది. మీరు అక్కడ కాల్ చేసి నేరుగా రాజమండ్రి వచ్చి నాకు ఫోన్ చేయండి. మన అప్పాజీ డైరీ ఫామ్ గ్యారంటీగా కారు కానీ ఎదిగా ఉంటే అది పంపిస్తాను. మీరు నా డైరీ ఫామ్లో దించుతారు, ఇబ్బంది ఏమి ఉండదు. లేకపోతే జగ్గంపేట దాకా వచ్చి ఫోన్ చేసినా, బస్ స్టాండ్లో దిగి ఫోన్ చేసినా నేను రిసీవ్ చేసుకుంటాను. రాజమండ్రి బస్ స్టాండ్లో దిగినా నేను రిసీవ్ చేసుకుంటాను. మీకు మధ్యలో డైరీ ఫామ్ లేని వాళ్ళు తీసుకొస్తే మాత్రం 20,000, 10,000 పెరిగిపోద్ది. ఇప్పుడు రేట్లు కూడా నార్మల్గా ఉన్నాయి. రేట్లు కూడా పెద్ద ఏం పెరగలేదు. ఇంకో నెల పోతే పెరుగుతాయి. ఇప్పుడు వచ్చి 90 నుంచి 1,50,000 దాకా నా ఫామ్లో గేదెల రేట్లు ఉన్నాయి. ఓన్లీ నా ఫామ్లో ఉన్న రేట్లు చెప్తున్నాను నేను. మీరు చూసుకొని అన్ని విధాలు నచ్చితేనే కొనుగోలు చేయండి. సో చూసుకోవచ్చు. అప్పాజీ డైరీ ఫామ్ దగ్గర గేదెల అమ్మకానికి ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి చూసి చెక్ చేసుకునే మీకు నచ్చితేనే కొనుగోలు చేసుకోవచ్చు అనేసి చెప్తున్నారు. థ్యాంక్ యూ.